నమస్తే అండి. ఈరోజు అన్ని వన్ కట్ బ్యాంగిల్స్. సో, బ్యాంగిల్స్ తయారు చేయడం మనమే కాదు, మన చిన్న పిల్లలతో కూడా మనం తయారు చేయించొచ్చు. సో, ఏంటంటే ఈరోజు చూపించే వన్ కట్ బ్యాంగిల్స్ ఇది ఫస్ట్‌ది. ఇదైతే సూపర్ అంటే సూపర్ అసలు. ఏంటంటే దేనికైనా సరే, ఏ డ్రెస్‌కైనా సరే కాంబినేషన్ సరిపోద్దనమాట. ఇంక ఇది అదేం లేదు. వైట్ దగ్గర నుంచి ఇంక అన్నిటికి సరిపోద్ది ఇది. సో, ఫస్ట్ ర్యాపింగ్ ఏంటంటే ర్యాపింగ్ పిల్లలు చేయలేరు. మనమే ఎలాగ పెద్దవాళ్ళు చేసుకోవాలి. పిల్లలు చిన్న పిల్లలు కాబట్టి. సో, ఇలాగ చెప్పాను కదండీ నేను అలాగా ఏదో టైం పాస్ చేస్తూ అలాగా ర్యాప్ చేసేస్తూ ఉంటాను. అంటే టైం వేస్ట్ అవ్వకుండా మనకి. టీవీ చూస్తున్నప్పుడు, అలాగే పిచ్చాపాటి ఎవరితో అయినా మాట్లాడుతూ బయట కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఇలా కూడా చేసేస్తాను. అదిగా మా పేరెంట్స్ ఇంటికి వెళ్ళినప్పుడు, అక్కడ మాట్లాడినప్పుడు అలా మొత్తానికి మెటీరియల్ అయితే నా హ్యాండ్ బ్యాగ్‌లో ఎప్పుడూ ఉంటదనమాట. ఏదో ఒక మెటీరియల్. సో, ఇదేంటంటే కొంచెం కొంచెం ఒక్కొక్క కలర్ కొంచెం ర్యాప్ చేసేసిన తర్వాత, ఈ ఒక్కొక్క కలర్ మీద ఒక్కొక్క ఫ్లవర్ వచ్చేలాగనమాట. చూసారు కదా! ఒక ఫ్లవర్‌కి అన్నీ సిల్వరే అండి. ఇంకేం పెద్దగా అయితే ఏమీ యూజ్ చేయలేదు దీనిలో. కానీ సూపర్ అంటే సూపర్ వచ్చింది ఇది అవుట్‌లుక్ అయితే మాత్రం. చాలా అంటే చాలా బాగుంది. చూడండి ఇప్పుడు చూస్తారు కదా! అయిపోయిన తర్వాత. ఇలాగ ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫ్లవర్ అనమాట. బ్లూకి ఒక ఫ్లవరు, అలాగే పింక్‌కొకటి, రెడ్‌కొకటి, యెల్లోకొకటి అలా ఒక ఫ్లవర్. ఇప్పుడు ఇదో నేను చూపించేది ఒక ఫ్లవర్ అనమాట. అంటే ఒక 6 పెటల్స్ వస్తాయి. 6 పెటల్స్ వచ్చినట్టుగా మనకి సెంటర్ మాత్రం రౌండు, చుట్టూ ఉండేవి డ్రాప్ అనమాట. పొడుగు డ్రాప్ కాదు, కొంచెం పొట్టిగా ఉంటాయి కదా డ్రాప్స్ అవి. అదైతే కరెక్ట్‌గా నాకు ఆ ఫ్లవర్ కలర్ అంటే ఆ కలర్ సరిపోతుందనమాట. సో, చూడండి అన్ని కలర్స్‌కి అలాగ మనం వేసేస్తే గనక సూపర్ అంటే సూపర్. ఇంక ఇదైతే మనసుకు హత్తుకుందంటారు కదా! సో, అంత నీట్‌గా వచ్చింది. అంత బాగా వచ్చింది. చూసారు కదా! భలే ఉంది కదండీ అసలు బ్యాంగిల్. చాలా అంటే చాలా బాగుంది. అది యాక్చువల్‌గా ఇప్పుడు నేను పిల్లల కోసం నేను ఎందుకు చెప్పానంటే, ఆ ఫస్ట్ ఫ్లవర్ మాత్రమే నేను అంటించి మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఉంటారు కదా పిల్లలు, చెల్లి పిల్లలు, అలాగే అక్క పిల్లలు ఉంటారు కదా! చిన్న పిల్లలనమాట. సో, చాలామంది అంటారు పిల్లలకి ఏం చెప్పినా వాళ్ళు ఏం వినరు, ఇది అది అంటూ ఉంటారు కానీ నేనైతే అవేం నమ్మనండి. ఎందుకంటే మనం చెప్పే రీతిలో చెప్తే వాళ్ళు శుభ్రంగా చేస్తారు. ఇది రెడ్ బ్యాంగిల్. ఇది యాక్చువల్‌గా వీడియో తీయడం మర్చిపోయాననమాట. సో, దీనికి ఎలాగంటే ఫస్ట్ 2 పెటల్స్ అటు ఇటు పెట్టేసి అంటించేసి సెంటర్ మళ్ళీ అనమాట. చూడండి ఇప్పుడు నేను చూపిస్తాను. ఇదొకటి, ఇదొకటి మధ్యలో, మళ్ళీ ఇదొకటి, ఇదొకటి మధ్యలో అలా వేసుకుంటూ వెళ్ళానమాట. నేను 2 ఫ్లవర్స్ 2 పెటల్స్ వరకే నేను వేశాను. తర్వాత మళ్ళీ పిల్లలు అంటిస్తారనమాట. గమ్ మాత్రం నేను అంటించాను. అంటే వాళ్ళకి ఇంకా అంత తెలీదు కాబట్టి జస్ట్ వాళ్ళు ఇంకా 4థ్ క్లాస్, 5థ్ క్లాస్ చదువుతున్న పిల్లలనమాట. సో, పిల్లలు యాక్చువల్‌గా చేయరంటారు కానీ వాళ్ళకి చెప్పే రీతిలో చెప్తే గనక వాళ్ళకి కాన్సంట్రేషన్ స్కిల్స్ చాలా ఎక్కువ ఉంటాయండి. దానివల్ల వాళ్ళు ఏంటంటే మనం పొగుడుతాం కదా! సో, దానికోసం ప్లస్ వాళ్ళకి ఏదైనా ఒక పని చెప్తే వాళ్ళు కమిట్ అయితే మాత్రం చాలా బాగా చేస్తారు. చాలామంది అంటారు పిల్లలు చేయరు ఇలాగ అలాగా అంటారు కానీ, బట్ చేస్తారు. మనం ఎలా చెప్పాలో అలా చెప్పాలంతే. చెప్పిన తర్వాత కంపల్సరీగా వాళ్ళకి పొగడ్త మాత్రం ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు చేశారు కాబట్టి చేసావులే అని అనకుండా పొగిడితే అసలు వాళ్ళు ఆ చేంజ్ వాళ్ళ క్యారెక్టర్ గానీ, వారి బిహేవియర్ గానీ చాలా అంటే చాలా మారిపోద్దండి ఒకే ఒక మాటతో. సో, అలాగే ఇది కూడా ఫస్ట్ సెంటర్ లైన్ చూసారు కదా! ఫస్ట్ సెంటర్ లైన్ అంతా ఏస్తాననమాట. మధ్యలో మిడిల్ లైన్. వేసేసిన తర్వాత మిడిల్ లైన్‌కి అటొకటి, ఇటొకటి, అటొకటి, ఇటొకటి వేసాను. ఇది కూడా చేయడానికి సింపుల్‌గా ఉంది. బట్ ఎలిగెంట్ లుక్ వచ్చిందనమాట. చాలా అంటే చాలా అందంగా ఉంది ఇది. నెక్స్ట్ గ్రీన్‌కొస్తే అండి ఇది కొంచెం హెవీగానే ఉంది వర్క్ అయితే. ఇది కూడా ఫస్ట్ కొంచెం నేను అంటించేసి ఆ పిల్లలకి చక్కగా గమ్ వేసి ఇచ్చేస్తే ఒకళ్ళిస్తే ఒకళ్ళకిస్తే ఒకళ్ళు నేనంటిస్తాను పోటీ పడి మరీ అంటించారనమాట ఇవి. యాక్చువల్‌గా నాకు దసరా హాలిడేస్ ఇప్పుడు మామూలుగా అయితే స్కూల్లో ఉంటాను. దసరా హాలిడేస్ కదా! సో, మిగతావంటే నేను అలాగే ఈవినింగ్ నేనే చేసుకుంటూ ఉంటాను ఖాళీ ఉన్నప్పుడు. ఖాళీ ఉన్నప్పుడు అని కాదండి, ఖాళీ చేసుకొని అనాలి. ఖాళీ ఉండడం అంటే మన లేడీస్‌కి ఎప్పటికీ ఖాళీ ఉండదు. సో, దీనికేంటంటే చూసారు కదా! ఈ ట్రయాంగిల్ కుందన్స్ ఒక లైన్ వేస్తే మిగతావి వాళ్ళే ఏస్తారు. జస్ట్ నేను ఒక 4, 5 వేసాను అంతే. మిగిలింది గమ్ వేసి ఇచ్చేస్తే వాళ్ళే ఏసేసారు. నేనేస్తాను పోటీ పడి మరి వేస్తున్నారు. మనకు చక్కగా పని అయిపోద్ది. వాళ్ళకి ఎంకరేజ్ చేసినట్టు ఉంటది. వాళ్ళు ఏ పిచ్చి పిచ్చిగా అటు ఇటు పరుగులయి పెట్టకుండా వాళ్ళని కంట్రోల్ చేసినట్టు ఉంటది. మనకేంటంటే అన్ని రకాలుగా అయిపోద్దనమాట. సో, ఇది ఫస్ట్ ఒక లైన్ అలాగా ట్రయాంగిల్స్ వేసాను కదండీ! అటొక ట్రయాంగిల్, ఇటొక ట్రయాంగిల్ వేసిన తర్వాత ఈ మధ్యలో మళ్ళీ గమ్ వేసాను చూడండి. ఆ 2 నేను అంటించాననమాట. ఇప్పుడు నేను ఏదైతే గమ్ చూపించానో ఆ 2 నేను అంటించాను. మిగిలినవన్నీ గమ్ వేస్తే వాళ్ళు అంటించేసారనమాట. సో, చుట్టూ మొత్తం అంటించేస్తే మనకి ఒక లుక్ వస్తది. మొత్తం యెల్లో అనమాట. యెల్లో ఫ్లవర్స్‌లా వస్తాయన్నమాట. చూసారు కదండీ! యెల్లో ఫ్లవర్స్. అంటే 4 పెటల్స్ 4 రేకులున్న యెల్లో ఫ్లవర్స్‌లా వచ్చాయి కదా! ఇప్పుడు ఇంక మధ్యలో ఫస్ట్ యాక్చువల్‌గా ఇలా వదిలేద్దాం అనుకున్నాను. కానీ ఆ పిల్లలే నాకు ఇది కూడా ఐడియా ఇచ్చారు మళ్ళీ. ఆ మధ్యలో గ్యాప్ ఉంటే ఇంకా ఫిల్ చేస్తే బావుంటది అనేసి. సో, నేను మళ్ళీ దాన్ని తీసుకున్నాను. వాళ్ళు చెప్పిన దాన్ని నేను తీసుకున్నాను. తీసుకొని మళ్ళీ నాకు కూడా అలా అనిపించింది. అలా చేస్తే బావుంటదేమో అని. సో, ఇవి స్క్వేర్ ఉంటాయి కదండీ! స్క్వేర్ షేప్ కుందన్స్ గ్రీన్. సో, యాక్చువల్‌గా గ్రీన్ బ్యాంగిల్ కాబట్టి గ్రీనే నేను వేస్తున్నాననమాట. ఇంకా వేరే కలర్ ఏం కాంబినేషన్ లేకుండా. యెల్లో అంటే మనకి యెల్లో అంటే గోల్డ్ కదా! గోల్డ్ దేనికైనా మనకు మ్యాచింగే. ఏ సారీకైనా మాక్సిమం గోల్డ్ మ్యాచింగ్ ఉంటది కదా! సో, దానికోసం గోల్డ్‌తో ప్రాబ్లమ్ లేదు.
సో గ్రీన్‌కి మళ్ళీ గ్రీన్ వేసి చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. ఆ పిల్లలు చెప్పకపోతే గనుక నేను ఆ గ్రీన్ వేయకుండా ఉంటానేమో కూడా. కానీ వాళ్ళు చెప్పాక దాని షేపే మారిపోయింది. అది కూడా వాళ్ళకి చెప్పాను నేను. మీరు చెప్పడం వల్ల నేను వేసాననేసి. అంత అసలు పిల్లలు ఎంత పొంగిపోతున్నారో అసలు. చాలా పొంగిపోయారు పిల్లలైతే మాత్రం. జస్ట్ ఒక మాట వాళ్ళ యొక్క ఇది యాటిట్యూడ్ గానీ, మైండ్ సెట్ గానీ చాలా మార్చేస్తదండి. సో, ఇలాగనమాట మనకి నేను చేసిన వాటిలో ఇప్పుడు నేను చూపించిన కొన్ని బ్యాంగిల్స్ చేసి చూపించినవి. ఈ మిగిలినవన్నీ ఆల్రెడీ ఇంకా చాలా చేశాను కదా! ఆ బ్యాంగిల్స్ అన్నీ అనమాట. ఒకసారి మీకు చూపిద్దాం అని చెప్పి మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను అంతే. సో, అలాగ మనం ఆ టైము, ఈ టైము చూసుకొని చేసుకున్నా సరే మనం 50, 100 ఎన్ని బ్యాంగిల్స్ కావాలంటే అన్ని బ్యాంగిల్స్ చేసుకోవచ్చండి. కాదు దేనికి హైరానా, గాబరా పడిపోకూడదు. ఒక దగ్గర ఉంచేసుకోవడమే ఇంక ఒక చిన్న ప్యాకెట్‌లో పెట్టుకొని. అది ఎక్కడికి పట్టుకెళ్ళినా సరే నేను పట్టుకెళ్ళిపోతూ ఉంటాను. అదే మమ్మీ వాళ్ళ ఇంటికి, అత్తగారింటికి అలా వెళ్ళినప్పుడు అనమాట. చేసిన తర్వాత ఆ ఖాళీ టైంలో చేసేస్తాననమాట. థ్యాంక్ యూ అండి.